దేవుని స్తోత్రము. నా పేరు క్రీసి. వ్యత్యస్త ప్రార్థన మంత్రం. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుండని శిష్యులతో చెప్పి. యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించడానికి ముందు తన యొక్క జీవితంలో ఏకాంత ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని మనము చూస్తున్నాము. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థన జీవితం అనేది మన హృదయాలలో, మనలో, మన క్రైస్తవ జీవితాల్లో ఉండాలని యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ముందు ప్రార్థనలో ఉన్నాడు. అంటే ఆయన ముందు పెద్ద శ్రమ ఉంది. శిలువ మరణం అనే పెద్ద శ్రమ ఉంది. ఆ శ్రమను జయించడానికి యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రార్థన అనే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో చూసుకున్నట్టయితే దానియేలు జీవితంలో సింహాల నుండి రక్షింపబడడానికి తన జీవితంలో ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. దానియేలు సింహాల నుండి రక్షింపబడినాక రాజైతే మరి దానియేలు దేవుడిని ఎంతగానో మహిమపరచడం మనం చూస్తాం బైబిల్లో. దానియేలు ప్రార్థన గుహ నుండి రక్షింపబడినప్పుడు మరి రాజైతే దేవుడిని ఎంతో మహిమపరచడం మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం. అక్కడ దేవునికి మహిమ కలిగింది, అదేవిధంగా దేవునికి జయం కలిగింది. రాజు ద్వారా దేవుడికి జయం కలిగింది. ఇక్కడ క్రీస్తు కూడా సిలువను జయించి తండ్రిని మహిమపరిచాడు, తండ్రికి జయం కలిగింది. వీరిద్దరి జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన అనేది ఉంది, అనుభవం అనేది. అదేవిధంగా దానియేలు జీవితంలో కూడా ప్రార్థన అనుభవం ఉంది. మన జీవితాలలో కూడా ఎంత పెద్ద శ్రమ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మనం జయము కలిగిస్తుంది. దేవుడు మనకు జయం ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును.